ఇంట్రడక్షన్ టు యాక్టింగ్ నటనకు నాంది 9వ భాగము స్వర సాధన ద వోకల్ వార్మప్. ఈ స్వర సాధన బయట శరీర భాగాలు నోరు, నాలుక, మొహం, లోపలి భాగాలు స్వరతంతులు, అనునాదకము మొదలైనవి వాచకానికి ఉపయోగపడే వాటిపై కేంద్రీకరించి తయారు చేస్తుంది. మరి ఒకసారి ఈ దిగువ అభ్యాసాలు నిష్ఠతో సాధన చేయము. 1. మీ నోరు, కళ్ళు ఎంత పెద్దగా తెరవగలరో అంతగా తెరవండి. మీ మొహం ఎంత పెద్దగా చెయ్యాలో అంతగా చేస్తున్నట్లుగా ఊహించుకోండి. అప్పుడు మీ నోరు, కళ్ళు బిగుతుగా మూసుకునేటట్లు చేస్తూ మొహం ముడుచుకుంటూ ఎంత చిన్నదిగా చెయ్యాలో అంతగా చెయ్యాలి. తెరుచుకోవటం, ముడుచుకోవటం, ఈ 2 స్థితులు అనేకసార్లు ప్రయత్నించండి. 2. పెదాలను కలిపి ముడిసి ముందుకు ఎంత పోనివ్వగలరో అంతవరకు ముందుకు పోనివ్వండి. ముద్దుపెట్టు శబ్దములను చేయము. ఈ సమయంలో ఎవరైనా చూస్తే మీరు బహుశా మతి భ్రమించిందని మీకు అనుకోగలరు. తర్వాత మీరు పెద్దగా నోరు తెరిచి దవడలు సాగదీసి బిగ్గరగా నవ్వండి. ఈ 2 స్థితులు అనేకసార్లు ప్రయత్నించండి. 3. వెకిలిగా శబ్దం చేస్తూ తల వెనక్కి ముందుకి కదిలించండి. ఆ సమయంలో మీ బుగ్గలు, పెదాలు వదులుగా వేలాడుతూ ఉంచాలి. 4. మూసిన మీ పెదాల నుంచి గాలి ఊదుతూ పెదాలు కంపించున్నట్లు కదిలించండి. 6. దీర్ఘశ్వాస తీసుకునము. మృదువుగా, బాగుగా తార స్వరములో ఆలాపన చేయము. తర్వాత సౌకర్యముగానే మందస్వరములో ఆలాపన చేయవలెను. 6. ఈ సాధన పూర్తయ్యే వరకు నాలుక కదలకుండా క్రిందికి అదిమి ఉంచాలి. 1 నుంచి 10 అంకెలు లెక్కించాలి. మీ గొంతుక నాలుక వెనుక భాగము లాగి ఉంచి ఈ సాధన చెయ్యాలి. 7. అక్షరమాల అంతా ఒక్కొక్క అక్షరం ABCD బిగ్గరగా పలకాలి. ఒక అక్షరం బిగ్గరగా పలుకుతూనే విపరీతముగా ముఖ కవళికలు మార్చాలి. ఈ సాధన స్వరనాళముల కోసమే. 8. మీ పేరును బిగ్గరగా అనేకసార్లు చెప్పండి. చెప్పే ప్రతి అక్షరానికి 7లో పైన చేసినట్లు విపరీతముగా లేక అతిగా ముఖ కవళికలు మార్చాలి. 9. మీ పేరును బిగ్గరగా అనేకసార్లు మళ్ళీ చెప్పండి. ఒక్కొక్కసారి మీ పేరులో ఒక్కొక్క మాటని బిగ్గరగా చెప్పాలి. 1. కొత్తపల్లి
బంగారరాజు. 2 కొత్తపల్లి బంగారరాజు. 3 కొత్తపల్లి బంగారరాజు. ఈ విధంగా వాటిని ఒత్తి పలకాలి. ఇలా వ్యక్తి లేక ఊరు పేర్లు చెప్పండి. నెక్స్ట్ KWEE మరియు KWO ఈ 2 మాటలు అనాలి. క్వీ అన్నప్పుడు మొహం పక్కకు లాగుతుందా? క్వో అన్నప్పుడు ముందుకు వస్తున్నదా? గమనించాలి. ముందుకి వెనక్కి వెళుతూ ఈ 2 పదాలు అనేక సార్లు అనాలి. నెక్స్ట్ సంప్రదాయ నటనా విధానంలో టంగ్ ట్విస్టర్స్ కూడా భాగంగా ఉన్నాయి. ఇవి నోరు పెగల్చడానికి, స్వరతంత్రులను సవ్యంగా చేయడానికి, బాగా పలకరించడానికి ఉపయోగపడతాయి. కొన్ని టంగ్ ట్విస్టర్స్ ఈ దిగువన పేర్కొనబడినవి. అవి అన్నీ సాధన చేయండి. ముందు నెమ్మదిగా చెప్పండి, తర్వాత వేగంగా చెప్పండి. ప్రతి మాటని స్పష్టంగా పలకండి. ఉదాహరణ బాగా చెయ్యాలి, ఉచ్చారణ బాగా చెయ్యాలి, శబ్దము సరిగా పలకాలి. రాకపోతే సాధన చెయ్యాలి. ఫ్రెష్ ఫిష్ ఫ్రైడ్ ఇన్ ఫ్యాట్. మరొకసారి, ఫ్రెష్ ఫిష్ ఫ్రైడ్ ఇన్ ఫ్యాట్. నెక్స్ట్, యూ నీడ్ నాట్ నీడ్ యునీక్ న్యూయార్క్. మరొకసారి, యూ నీడ్ నాట్ నీడ్ యునీక్ న్యూయార్క్. మరికొన్ని విషయాలు మరో భాగంలో